శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, పునర్జన్మ రాహిత్యము అంటే మోక్షమేనా? తిరిగి జన్మించకుండా ఉండటమే మోక్షమా? వివరించగలరు? ఒక సోదరుడు ఈ ప్రశ్నను పంపడం జరిగింది. పునర్జన్మ రాహిత్యము అంటే పునర్జన్మ, మళ్ళీ జన్మ లేకుండా ఉండటం, తిరిగి జన్మించకుండా ఉండేటువంటి ఆ స్థితిని మోక్షం అంటారా? మోక్షం అంటే అదేనా? శాస్త్రములు అంటే మనకు ఆధారం ఏంటి అసలు ఏ విషయాలకైనా అంటే, మన ముందు ఈ అనుభవాలను పొందినటువంటి మన ముందు తరాల మహాత్ములు మహనీయులు. మహాత్ములు మహనీయులు అంటే సామాన్య మానవులు కాదని అర్థం. కాదంటే గొప్పవాళ్ళు కాదని కాదు, మనుషులే. మహాత్ములని ఎందుకన్నామంటే ఈ ఆధ్యాత్మిక విషయాలలో ఒక పరిపక్వతని పొంది, అంటే ఆ అనుభవాన్ని పొంది, ఆ సాధనలు చేసి, ఆ చెప్పబడుతున్నటువంటి సత్యం ఏదైతే అనాదిగా చెప్పబడుతున్నటువంటి ఆత్మజ్ఞానము లేదా మోక్షము లేదా ఆత్మ సాక్షాత్కారము, అవన్నీ కూడా ఈ మాటలు ఏం చెప్పబడుతున్నాయో, ఆ స్థితులు ఏం వర్ణించబడుతున్నాయో అవన్నీ నిజమే అని నిరూపిస్తూ వస్తున్న వాళ్ళని మహాత్ములు అంటున్నాం. ఇవి ఆల్రెడీ మనకి వేలో తెలియదు, లక్షలో తెలియదు, కోట్లో తెలియదు, అనేక సంవత్సరాల నుంచి మనకి ఇది అందించబడుతూనే ఉంది. అయితే తరతరాల కంటే ప్రతి తరంలోనూ మళ్ళీ ఈ స్థితిని మేము పొందాము, ఈ గ్రంథంలో చెప్పినట్టుగా మేము సాధన చేసుకొని ఆ ఆత్మజ్ఞాన మార్గంలో మేము ఆ స్థితిని పొందాము, ఆ మోక్షం అనే స్థితిని పొందాము, ఆ జన్మరాహిత్యం అనే స్థితిని మేము పొందాము అని చెబుతున్నటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నారు. అందువలన దాన్ని నమ్మవలసి వస్తుంది. ఆ చెబుతున్న వాళ్ళు కూడా సాధారణంగా జీవించిన వాళ్ళు కాదు. ఒక సామాన్య మానవుడికి భిన్నంగా అసాధారణ జీవితాలు గడిపి మహాత్ములు మహనీయులు అని మన చేత పీపించుకోబడ్డారు వాళ్ళు. అందుకని ఈ ఆధ్యాత్మిక చదువుని కానీ, ఆత్మజ్ఞానాన్ని కానీ, ఈ మోక్షం అనే దాన్ని కానీ మనం నమ్మాల్సి వస్తుంది. ఆ నమ్మిన వాళ్ళు ఆ మార్గంలో సాధనలు చేసుకుంటున్నారంటే, నా సంపూర్ణతను నేను తెలుసుకుని ఆ మోక్షాన్ని నేను పొందే అవకాశం ఉంది కదా, మానవుడిగా నేను ఆ స్థితిని పాడు చేసుకోవటం ఎందుకు? శరీర భావంతో పుడటం అంటే పుట్టాము, పుట్టిన కాడి నుంచి పెరగటం, తినటం, తాగటం, సరదాలు తీర్చుకోవటం, అంటే శారీరక కోరికలకు, శరీరాన్ని నిలుపుకోవడానికి, శారీరక కోరికలు తీర్చుకోవటానికి ఒక 100 సంవత్సరముల సుదీర్ఘ ఆయుర్దాయం ఈ భూమి మీద ప్రయత్నిస్తూ బతికి చనిపోవటం. అంతకు మించి అంటే శరీరపరంగా అలా ఆలోచిస్తే అంతకు మించి అసలు జీవితానికి అర్థం ఏమీ లేదు. ఉరికినే ఆకలేస్తుంది కాబట్టి తినాలి, తింటున్నాం, రుచి తెలుస్తుంది కాబట్టి నచ్చింది తిందాం, అలా అనేకం ఉన్నాయి కాబట్టి నచ్చింది తిందాం, నచ్చింది చూద్దాం, నచ్చింది కొట్టుకుందాం, నచ్చింది అనుభవిస్తాం. ఏదైనా ప్రయత్నాలు ఇష్టమో ఇష్టమో పెట్టుకున్నాం, నచ్చటం నచ్చకపోవటం, దానికోసం జీవించి చచ్చిపోతాం. అయితే ఈ శరీర మరణం కానీ, ఈ శరీరం యొక్క పుట్టుక కానీ, ఈ శరీరం పుట్టిన కాడి నుంచి మరణం వరకు సాగేటువంటి జీవన ప్రయాణంలో శరీరంలో కలిగే మార్పులు కానీ, ఇవేవి అసలు మన చేతిలో లేవు. ఒక అమరిక అమర్చబడింది శరీరానికి, పుట్టుక నుంచి మరణం వరకు. మధ్యలో ఆకలి, పంచేంద్రియములు ఇవన్నీ పెట్టబడిన వాటికి అనేకం ప్రపంచంలో అందించి ఉంచబడినాయి. మనం ఆ ఉంచబడిన వాటిని తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, వాటిని అనుభవించడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలలో మనం ఏర్పరచుకున్న ఇష్ట అయిష్టములు, ఈ ఇష్ట అయిష్టముల వలన ఏర్పడుతున్న సుఖ దుఃఖములు, ఇలా గడిపి ఒకరోజు ప్రకృతే అంటే చంపేస్తుంది, శిథిలం అయిపోతుంది శరీరం బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకి. అలా చూసినప్పుడు అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు చచ్చిపోతున్నాము అన్నదానికి ఆన్సర్ లేదు. శరీరపరంగా పుట్టుక మరణము మధ్యలో జీవితం చూస్తే అసలు ఎక్కడ ఆన్సర్ లేదు. ఊరికనే పుట్టి ఊరికనే చచ్చిపోయినట్టు ఉంది. పోనీ మధ్యలో నువ్వు చేసే పనులకు ఆన్సర్ ఉందా అంటే ఉంది. ఊరికనే ఆకలేస్తుంది కాబట్టి ప్రయత్నించుకుంటాను కాబట్టి రుచి తెలుస్తుంది కాబట్టి ఇష్టం ఏర్పరచుకున్నాను,
అలాగే కంటికి చూడాలని ఉంది, చెవికి వినాలని ఉంది, అలా పంచేంద్రియాలకే అనిపిస్తుంది కాబట్టి అవన్నీ చేసుకుంటూ పోతున్నాయి, దొరుకుతున్నాయి కాబట్టి. దొరికినవి ఎలాగైనా మంచిగాను చెడ్డగాను దొరికినంత ప్రయత్నించుకుంటున్నా. ఈ జీవితానికి ఒక అర్థమేం కనపడతల్లా. సుఖ దుఃఖాలన్నీ నా భావాలు, నాకు ఇష్టమైంది సుఖం, నాకు ఇష్టం లేనిది దుఃఖం, అలా సాగిపోతుంది, చచ్చిపోతుంది. ఆ చావును ఆపుకోలేను, శరీర మార్పును ఆపుకోలేను, పుట్టుక అసలు నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతానో చావు అనే దాంతో తెలీదు. ఈ మధ్యలో తెలిసింది తినటం, తిరగటం, తాగటం, అనుభవించటం, అంతే. అంటే ఒక అర్థం లేని జీవితం. ఇలా ఒక అర్థం లేని జీవితం ఉంటుందా? ఎందుకు అసలు పుట్టాం, ఎందుకని మళ్ళీ అలా ఆలోచించడానికి అవసరమైన జ్ఞాన సంపద మనిషికి ఉంది, జంతువులకు లేదు. సేమ్ జంతువులలో అర్థం లేని జీవితమే. మా ఇంటి ముందు 10-15 కుక్కలు పడుకొని ఉంటాయి ఎప్పుడు. ఎంత తింటాయి, వచ్చేసి ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద పడుకుంటాయి. మా ఇల్లు ఊరికి చివర ఉంటుంది, అటు ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడన్నా అరుదుగా ఒక వాహనం ఒక బండి వెళ్తుంది అంతే. ఈ కుక్కలన్నీ అక్కడ పడుకుంటాయి అంతే. ఆ రోడ్డు అంతా పొడుగ్గా పడుకుంటాయి. ఎందుకంటే చెట్లు పెంచాం మేము, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, నీడ ఉంటుంది, హాయిగా పడుకుంటాయి. వాటికి ఏమి ఇంకా లేదు, అవసరమైనప్పుడు తింటమే. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము మనిషితో సహా జంతువులన్నింటికి ఒకటే. మొత్తం ఒక మనిషితో సహా జంతువులన్నింటికి ఒకటే. ఆ జంతువులకు ఎలాగో మనిషికి కూడా అంతే. మనిషి కూడా అవి అనుభవిస్తూనే ఉంటాడు. ఇలా పుట్టడం, పెరగడం, చచ్చిపోవటం. జంతువులన్నీ ఇప్పుడు అలా పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. అసలు కొన్ని రకాల మాంసాహార జంతువులు తినడానికి పనికొచ్చి వాటిని పెంచి మరీ చంపుకు తింటున్నాం మనుషులు మనమే. అలాగే వృక్షాలు అంతే. ఇలా చూసినప్పుడు అసలు అర్థం లేని సృష్టిలా ఉంటుంది, అంటే శరీరపరంగా చూసినప్పుడు. దీన్నే మనుషులకి జ్ఞానం ఉంది కనుక మిగిలిన జీవరాశులకి జ్ఞానము లేదు అనే విషయాన్ని మనిషే రాశాడు. మరి వాటికి ఏ జ్ఞానం ఉందో అది మనమైతే తప్ప తెలియదు. కాబట్టి అది వదిలేసి మన వరకు చూసుకుంటే మనిషికి ఆలోచన జ్ఞానం అనేది మనిషిలోనే ఉంది. ఏంటి అసలు ఇంతేనా, ఇలా ఊరికనే పుట్టడం, పెరగటం, చచ్చిపోవటమేనా, ఈ మధ్యలో ఈ సుఖ దుఃఖాలు, దీనికి ఎంత సుదీర్ఘమైన 100 సంవత్సరాల జీవితమా అనేటువంటి ఆలోచన మనుషులకు కలిగింది. మనుషులు చనిపోతుంటే అలా కొంతమంది ఆలోచించారు, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం అని. మళ్ళీ చెబుతున్నా, ఆలోచించడానికి అవసరమైన జ్ఞాన సంపద కూడా మనిషిలోనే ఉంది. ఆ వికాస దశ మనిషి, జంతువులకు లేదని చెప్పారు. అది నమ్మటానికి కూడా కరెక్ట్గానే ఉంది, కానీ ఎంత నమ్మకం అనేది మనం జంతువు అయితే తప్ప తెలియదు. కాబట్టి అది అనవసర విషయం, వదిలేయటం ఎక్కడికి. కానీ మనకు ఆలోచన పుడుతుంది, అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, చనిపోవాలని ఎవరికి ఉండదు. అలానే పుట్టాలని నేను అనుకొని పుట్టాను అన్నటువంటి జ్ఞాపకం కానీ గుర్తు కానీ కూడా మనకు మనుషులు ఎవరికి లేదు. అంటే ఎందుకు పుట్టానో నాకు అసలు తెలీదు, నాకే గుర్తు లేదు, నేను కావాలని పుట్టలేదు. ఎందుకు ఇలా శరీరం పెరిగిపోతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ శరీరం, నా శరీరం మీద నాకు అధికారం, హక్కు, దాని మీద సంపూర్ణ పట్టు ఉంటే ఎవరు కూడా యవ్వనంలో ఆగిపోతారు తప్ప వృద్ధాప్యం తెచ్చుకోరు, అనారోగ్యాలు తెచ్చుకోరు, మరణం అసలు తెచ్చుకోరు. అది దాని అందరూ సాగిపోతుంది. కాబట్టి ఈ సాగిపోయే వ్యవస్థ ఏంటి, నా చేతిలో నాకు ఉండకపోవటం ఏంటి, నాకు నేనని అనిపించటం ఏంటి, అన్ని నేనే అనుభవిస్తున్నాను సుఖ దుఃఖాలను భావం పుట్టడం ఏంటి, అది మళ్ళీ నా కంట్రోల్లో ఉండకపోవటం ఏంటి. ఇది సహజంగా జ్ఞానం వలన మనిషికి వచ్చిన ఆలోచన. ఇదే జంతువులకు లేదు అని పూర్వీకులైన పెద్దలు గ్రంథాల్లో రాశారు, చెబుతున్నారు. సరే, మళ్ళీ చెబుతున్నా, అది ఎంతవరకు నిజమనేది మనం జంతువు అయితే తప్ప మనకు అర్థం కాదు. ఒకవేళ మనలాగానే వాటికి తగ్గ జ్ఞానం వాటికి ఉందేమో తెలియదు. మన వరకు చూసినప్పుడు ఇదంతా ఏంటని పరిశీలించినప్పుడు మన శరీర నడకలో మనస్సు అనేది ఒకటి పనిచేస్తుంది. ఆ మనస్సు మనకి నేను అని గుర్తు చేయకపోతే, శరీరంతో కలవకపోతే, ఆ మనస్సు నేనని గుర్తు చేసి మన నడపకపోతే అసలు శరీరంతో పనిచేయటం కుదరదు. పరిశీలించుకుంటే విషయం అర్థమైంది. ఇప్పుడు ఈ మనసు ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు పనిచేయట్లేదు అంటే మళ్ళీ మనసులో నిద్రా వ్యవస్థ అనేది ఒకటి మన శరీరంలో ఉంది. అప్పుడు మనసు పనిచేయదు, అప్పుడు శరీరం పనిచేయదు, శరీరం కూడా నిద్రపోద్ది. అంటే నిద్రపోతున్నాం, అప్పుడు మనసు కూడా పనిచేయట్లేదు. ఇలా మనకున్నటువంటి జీవన పరిస్థితులన్నింటినీ గమనిస్తూ జననాన్ని, మరణాన్ని, మధ్యలో
జీవితంలో ప్రతిరోజు నిద్రను, మెలకువలో మన శరీరంతో కలిసి సాగే మనసు శరీరాల కలయికలు, ఆలోచనలను, భావాలను, వాటికి అనుగుణంగా శరీర ప్రయత్నం కంటే భిన్నంగా మనసు పరుగులు తీయటాన్ని, మనసు అతి వేగంగా ఉండటాన్ని, ఇవన్నీ గమనించుకుంటూ అనేక సంవత్సరాలు మనుషులు తమ మీద తామే పరిశోధనలు జరుపుకొని, తమను తామే గమనించుకొని, తమను తామే అన్వేషించుకొని, తమ కోసం తామే పరితపించి వాళ్ళు కనుగొన్న సత్యం ఏంటంటే, అసలు నేనొక శక్తి స్వరూపమును. అది సృష్టి అంతా శక్తిమయంగా ఉంది. ఆ శక్తిమయమైనటువంటి సృష్టి భావన శరీర భావనలో ఉన్న జీవులకు కలగటం లేదు. శరీరము నేనన్న భావనలో మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా ఊరికనే శరీరంతో పుట్టి పెరిగి చనిపోవటం అనే ప్రక్రియ అనేది అసలు అర్థవంతం కాని, ఏ అర్థము లేని ప్రక్రియ కాదు. మొత్తం శక్తిమయం. అక్కడ జననము లేదు, అక్కడ మరణము లేదు, అసలు అక్కడ ఎటువంటి చలనములు లేనటువంటి అనంత శక్తి ఉన్నది. అది సర్వవ్యాపకముగా ఉన్నది. అది ఎందుకు కదలటం లేదంటే, చలించటం లేదంటే, చలించడానికి దానికి రెండవ ప్లేస్ లేదు. అది ఉన్న ప్లేస్ అంతా అదే. దాని స్థితి ఏంటంటే, దాని స్థితే ప్లేసు. ఉన్న ప్లేస్ అంతా అదే. ప్లేసే దాని శరీరం అన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆకాశము వలె అని ఉన్న సృష్టిలో ఉన్న దాంతో పోల్చి కూడా చెప్పారు. అయితే మరి ఈ సృష్టి అంతా ఏంటి, నేను మనిషిని నాకు అనిపించటం ఏంటి, ఇది ఉంది కదా, నిజమే కదా అంటే, ఆ శక్తిలోనే ఉన్నటువంటి శక్తుల లక్షణములు, అంటే ఆ ప్రాణశక్తికో, ఆత్మశక్తికో, లేదా బ్రహ్మము అనే దానికో, లేదా విశ్వశక్తికో, సృష్టి శక్తికో, మనం శక్తి అని, ఆకాశం అని మనం భావించుకుంటూ మహాత్ములచే చెప్పబడినటువంటి ఆ ఆకాశ స్థితికో, లేదా సర్వవ్యాపక ప్రదేశానికో ఏదైతే ఉందో అది సామాన్యంగా లేదు. అది శక్తి. అది చనిపోయిన శవం వల్ల జడత్వము కాదు, సజీవమైనది. కానీ దానికి ఏ రూపము లేదు, నిర్గుణము, నిరాకారము, అనంతము, అఖండము. దానిలోని అంటే ఆ శక్తి యొక్క శక్తుల వలన, ఆ శక్తిలో అనేక శక్తులు ఉన్నాయి. ఎన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తి లక్షణములు అంటే మనిషి కొన్ని లక్షణములు, గుణములు, స్వభావములు అన్నట్టుగా పదాలు వాడుకోవచ్చు అర్థం అవడానికి. మళ్ళీ శక్తికి లక్షణాలు ఉన్నాయా, గుణాలు ఉన్నాయా, స్వభావం ఉందా అని అడగబాకండి. లేదు, అది ఆకాశం. కానీ అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం. ఆ శక్తికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని స్వభావాలు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయి, ఆ శక్తిలో ఎన్ని శక్తులు ఉన్నాయి అంటే, మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా, మనకు దర్శనీయమవుతున్నటువంటి సృష్టి అంతా అనేకముగా, భిన్నముగా, జననముగా, మరణముగా, మధ్యలో జీవితముగా, ఎదుగుదలగా, కష్టముగా, నష్టముగా, సుఖముగా, బాధగా మనకు అనిపిస్తూ కనపడుతున్నటువంటి అనంత సృష్టి అంతా ఆ అనంత శక్తిలోని శక్తుల కదలికలు. అంటే శక్తిలోనే ఉన్నటువంటి ఆ శక్తి యొక్క భావములు కావచ్చు, కదలికలు కావచ్చు, గుణములు కావచ్చు, స్వభావములు కావచ్చు. ఈ గుణములు, స్వభావములు, కదలికలు అనేవి మనకు అర్థం అవటానికి వాడిన పదజాలం. కానీ అది ఆకాశము వలె ఉంది. దాని ఒరిజినల్గా అది ఆకాశం వలె ఉంది. ఆ ఆకాశము వలె ఉన్న దాంట్లో ఈ సృష్టి అంత ఉంది. ఇప్పుడు సృష్టిని చూస్తున్న వాడికి ఆకాశ స్థితి తెలియట్లేదు, ఆకాశ స్థితి తెలిసిన వాడికి సృష్టి స్థితి అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ నువ్వు దేన్ని చూస్తున్నావు అనే దాని మీద పాయింట్ ఉంది. అంటే నేను సృష్టి స్థితిని చూస్తున్నాను. నా శరీర భావన ఉంది, నాకు ఆకాశ భావన, శక్తి భావన అసలు లేదు, నాకు తెలియదు. అందువలన నాకు శరీర భావన, పదార్థ భావన, సృష్టి భావన వలన సృష్టి అనంతంగా ఉన్నట్టు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు చనిపోతున్నానో నాకే తెలియనట్టు అయోమయంగా, అంత గందరగోళంగా, ప్లస్ నేను అనుకున్నవి జరగవు, నా ప్రయత్నములు జరగవు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, ఇవన్నీ నాకు అనిపిస్తున్నాయి. ఈ అనిపించేదంతా కేవలము శరీర స్థితిలో ఉన్నటువంటిదే. కానీ ఈ శరీర స్థితి ఎక్కడున్నది అంటే, ఈ శరీర స్థితి ఎలాంటిదంటే, ఇప్పుడు వేరుశనగ కాయలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు వేరుశనగ కాయలు. అలాగే చెరుకు గెడ ఉంది,
ఊరికి ఉదాహరణకి చెప్పుకుంటున్నాం. చెరుకు గడని ఒక మిషన్లో పెట్టి దాన్ని నొక్కేసి దాంట్లోంచి రసం చేస్తారు. ఆ రసం ఎలా ఉంటుంది? నీళ్ళలాగా, ద్రవంలాగా ఉంటుంది, చెరుకు రసము. ఇప్పుడు చెరుకు రసము ఎక్కడుంది? చెరుకులోనే ఉంది. కానీ చెరుకుగా ఉన్నప్పుడు అది మనకు కనపడుతుందా? కనపడతలా. చెరుకు రసం కనపడాలంటే ఏం చేయాలి? ఆ చెరుకుని మిషన్లో పెట్టి నొక్కేసి పిప్పి పిప్పి చేస్తే రసం కారిపోయి చెరుకు యొక్క పిప్పి వేరుగా వచ్చేస్తుంది, రసం వేరుగా వచ్చేస్తుంది. అప్పుడు మాత్రమే రసం కనపడుతుంది. కానీ ఒరిజినల్గా అది చెరుకు. చెరుకులో రసం కనపడదు మనకి, రసాన్ని తీసుకోలేము కూడా మనం. అలాగే వేరుశనగ పప్పును, వేరుశనగ కాయలను చూసినప్పుడు లోపలే ఉన్నట్టు మనకు అనిపించదు. కానీ వేరుశనగ కాయని పగలగొడితే దాంట్లో పప్పులు ఉంటాయి. పప్పులు పైకి కనపడవు. మీరు వేరుశనగ కాయని చూసినప్పుడు పప్పులు కనపడవు. అసలు పప్పుల కోసమే వేరుశనగ కాయని తీసుకుంటాం మనం. అలాగే ఆకాశతత్వము అని సర్వవ్యాపకముగా అనంతముగా ఉన్నటువంటి ఈ సర్వవ్యాపక శక్తిలో, ఆత్మశక్తిలో, బ్రహ్మం అని పిలువబడే శక్తులు అయి పేర్లు మాత్రమే. ఆ ప్రాణశక్తిలో సృష్టి అంతర్లీనమై ఉంది. అంతర్లీనంగా ఉంది. నాకు కనపడుతుంది కదండి అని అడగబాకండి. అంతర్లీనమై ఉన్నది. అంటే వేరుశనగ పప్పులో వేరుశనగ గుళ్ళు ఉన్నట్టు చెరుకులో చెరుకు రసం ఉన్నట్టు. లేదు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పాలు ఉన్నాయి, ఓ పాలు అనేవి ఉన్నాయి. పాల నుంచే మజ్జిగ వచ్చింది, పాల నుంచే పెరుగు వచ్చింది, పాల నుంచే వెన్న వచ్చింది, పాల నుంచే నెయ్యి వచ్చింది, పాల నుంచే మేగడ వచ్చింది అని చెప్పారు ఎవరు. అది ఎలా తెలుసు? అది ఎలా నమ్ముతాం? పాలను చూస్తున్నప్పుడు పాలకి మజ్జిగకి అసలు సంబంధం లేదు, పాలకి పెరుగుకి అసలు సంబంధం లేదు, పాలకి వెన్నకి అసలు సంబంధం లేదు, పాలకి మేగడకి అసలు సంబంధం లేదు. పాలు పూర్తి ద్రవ పదార్థంగా పాలు తెచ్చినప్పుడు అలా ఉన్నాయి. పాలకి నెయ్యికి అయితే అసలు సంబంధం ఉండదు. కానీ దాని నుంచే ఇన్ని ఉత్పత్తులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? పాలను కాస్తే, వేడి చేస్తే పాల పైన ఒక తొరకలా కట్టింది, దాన్ని మేగడ అంటారు. ఆ పాలను తోడేస్తే, అంటే పాలను తోడు పెడితే అదే పాలనే అది పెరుగయింది. ఆ పెరుగును చిలికితే వెన్న వచ్చింది, మజ్జిగ వచ్చింది. ఆ మేగడంతా కూడా మళ్ళీ తోడుకొని చిలికినప్పుడు వెన్న అయింది. వెన్నని కాస్తే నెయ్యి వచ్చింది. నెయ్యి ఉంది, పెరుగుంది, అందులో మజ్జిగ ఉంది, వెన్న ఉంది, నెయ్యి ఉంది, మజ్జిగ ఉంది, పెరుగుంది, మేగడ ఉంది. ఇవన్నీ నిజంగా పాలు చూసినప్పుడు ఉన్నాయా? లేవు. కానీ పాలలోని అంతర్దశలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పాలను చూస్తున్నప్పుడు కనపడుతున్నాయా? కనపడవుగా. కానీ ఎక్కడున్నాయి? పాలలోనే లీనమై ఉన్నాయి. పాలను అనేక ప్రక్రియలకు గురి చేసినప్పుడు అవన్నీ మనకు లభిస్తున్నాయి, వాడుకుంటున్నాం నిత్య జీవితంలో. ఇలా సృష్టిలో మీకు అనేకం ఇలాగే దర్శనం అవుతాయి. పాలు ఉదాహరణగా చెప్పాను. అలాగే పాలు లాంటి సంపూర్ణ సర్వవ్యాపక ఆకాశ శక్తి స్థితిలో, దానిలో అంతర్లీనంగా, అంటే పాలలో అంతర్లీనంగా మేగడ ఉన్నట్టు, పాలలో అంతర్లీనంగా పెరుగున్నట్టు, పాలలో అంతర్లీనంగా మజ్జిగ ఉన్నట్టు, పాలలో అంతర్లీనంగా వెన్నున్నట్టు, పాలలో అంతర్లీనంగా నెయ్యి ఉన్నట్టు. కానీ అంతర్లీనంగా ఉంది, కనపడదు. అలాగే సర్వవ్యాపక ఆకాశ శక్తి స్థితిలో అంతర్లీనముగా సృష్టి ఉన్నది. అయితే ఇక్కడ మనకేమైందంటే పాలని చూస్తాం, వివిధ దశలకు గురి చేస్తే మిగిలినవి కనపడతాయి. అవి కావాలంటే పొందొచ్చు, లేదా ఒట్టుపాలు తాగేయచ్చు. పాలు పదార్థం కనుక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ మూలము అనంత శక్తి, సర్వవ్యాపక శక్తి. కానీ మనం శరీర భావనలో పరిమితంగా ఉన్నాం. అంటే ఇక్కడ రివర్స్లోంచి వెళ్తున్నాం. శరీర భావంలో నేను పరిమితంగా ఉన్నప్పుడు, ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, శక్తిలోని అంతర్లీనత వలన, అంటే పాలలో అంతర్లీనత నెయ్యి దశ వరకు వచ్చినట్టు, శక్తిలోని అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి యొక్క శక్తులు పరిమిత సృష్టిగా దర్శనమవుతున్నాయి. ఎక్కడ? శక్తి లోపల.
శక్తికి భిన్నంగా కాదు, శక్తిలో అంతర్లీనంగానే. పాలలోనే మజ్జిగ కలిసిపోయింది, పాలలోనే పెరుగు కలిసిపోయింది, పాలలోనే వెన్న కలిసిపోయింది, పాలలోనే నెయ్యి కలిసిపోయింది, పాలలోనే మేగడ కలిసిపోయింది. దర్శనమయ్యేది పాలే, ఇవన్నీ కనపడవు. కానీ వివిధ దశలకు గురి చేస్తే అవన్నీ కనపడతాయి. ఆ దశలే సాధన అనుకుంటే, మనం శరీరం వైపు నుంచి వెళ్ళినప్పుడు శరీరం కనపడుతుంది, శరీరాన్ని నడిపే మనసు కనపడుతుంది. శరీరానికి స్వయం ప్రతిపత్తి లేదు. ఇప్పుడు శరీరాన్ని నడిపే మనసు ఒకటి కనపడుతుంది. శరీరాన్ని యొక్క స్థితి గతి తెలుస్తుంది. అది మాంస పదార్థం, ఎముకలు ఉన్నాయి, ఘనత్వం ఉంది, ఘన పదార్థం ఉంది శరీరంలో, అన్ని కనపడుతున్నాయి మనకి. కానీ మనసు అనేది ఉన్నదని తెలుస్తుంది, కానీ ఎలా ఉందో తెలియట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు, అసలు అది దాని స్థితి గతి ఏంటో తెలియట్లేదు. కానీ మనసు భావరూపములలో అన్నీ తెలుస్తుంది. ఆలోచనలుగా, జ్ఞాపకాలుగా, భావాలుగా, భావోద్వేగాలుగా, అసలు సుఖ దుఃఖాలుగా అనుభవాలన్నీ మనసులోనే ఉన్నాయి. అవి భావరూపం. కానీ మనసు రూపం ఏంటో తెలియదు, ఆ భావం యొక్క రూపం ఏంటో తెలియదు, అది ఎలా ఉందో తెలియదు. అదే ఆకాశము. ఆకాశ స్థితి అలా ఉంది. అంటే ఆకాశంలో భావం ఉంది. అప్పుడు ఆకాశంలో అంతర్లీనంగా భావరూప మనస్సు ఉంది. భావరూప మనస్సులో అంతర్లీనంగా పదార్థరూప సృష్టి ఉంది, శరీరం ఉంది. మన శరీరాన్ని చూసుకుంటేనే కనుక మొత్తం ప్రపంచాన్ని చూసినప్పుడు ఉన్నది, మొట్టమొదట ఉన్నది విశ్వశక్తి. దాన్ని ఆత్మశక్తి అన్నారు. విశ్వశక్తికి విశ్వ మనస్సు ఉన్నది అన్నారు. విశ్వ మనస్సులో విశ్వ శరీరం ఉన్నది, అదే సృష్టి. అంటే ఇదంతా ఎక్కడ ఉంది? అంతర్లీనముగా ఆత్మశక్తిలో ఉన్నది, శక్తిలో ఉన్నది, ప్రాణశక్తిలో ఉన్నది, ఆత్మశక్తిలో ఉన్నది. దాన్నే దైవము, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అన్నాం. మొత్తం పాలల్లో నెయ్యి ఉన్నట్టు, వెన్నున్నట్టు, పాలే కనపడుతున్నట్టు ఆకాశమే కనపడుతుంది సర్వవ్యాపకంగా. అది శక్తి, ఒరిజినల్, అది శక్తి స్వరూపం. కానీ దానిలో అంతర్లీనంగా విశ్వ మనస్సు ఉంది. విశ్వ మనస్సులో అంతర్లీనంగా సృష్టి ఉంది, విశ్వం ఉంది. అంటే విశ్వము విశ్వ మనస్సులో ఉంది. విశ్వము అని, సృష్టి అని, ప్రకృతి అని పిలువబడుతున్న మొత్తం విశ్వము విశ్వ మనస్సులో ఉంది. విశ్వ మనస్సు విశ్వశక్తిలో ఉంది, ఆత్మశక్తిలో ఉంది, ప్రాణశక్తిలో ఉంది. మనకు కనపడేదంతా ఆత్మశక్తి అంతే. ఆకాశ స్వరూపము. ఆకాశ స్వరూపంలో ఆకాశ మనస్సు కనపడదు. ఎందుకని? మనలో ఉన్న మనసే మనకు కనపడతలేదుగా, ఉందని తెలుస్తుంది. ఇదంతా మనుషులు ఎలా కనుగొన్నారంటే తన నుంచే ప్రయాణించారు, బయట దర్శనీయం అవదు అసలు. ఇది ఎవరికి వాళ్ళు తనలోనే కనుక్కున్నారు. మన శరీరంలో స్థితులు ఉన్నాయి. శరీర స్థితి ఉంది, మనోస్థితి ఉంది, ప్రాణశక్తి స్థితి ఉంది. అప్పుడు శరీర స్థితి ఏంటి? నా శరీరం నాకు తెలుస్తుంది. మాంసము, ఎముకలు, మొత్తం శరీరం ఆకృతి, ఆకారము, దాని తరుగుదల, ఎదుగుదల, పెరుగుదల, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను ఆహారం తినటం, అనుభవించటం, రుచులు, పంచేంద్రియాలు అన్నీ తెలుస్తున్నాయి. అది శరీర స్థితి. కానీ ఈ శరీరము నేను అన్న భావన మనోస్థితిలో కలుగుతుంది. అది కలకపోతే ఈ శరీరం నాకు ఏరుకుంటలా, నిద్రాస్థితిలో జరుగుతుంది అది. అంటే అసలు శరీరం కంటే ప్రధానంగా మనసు ఉంది. మనసు శరీరం నేనని చెబితేనే శరీరం నేనని నాకు తెలుస్తుంది. మనసు తినమని చెబితేనే తింటున్నా, మనసు కోరుకుంటేనే ఏదైనా చేస్తున్నా, మనసు ఉంటేనే పంచేంద్రియ ప్రక్రియలు, శరీర కదలికలు జరుగుతున్నాయి. మనసు అది కూడా విలీనమైపోయి ఆగిపోతే నాకు అసలు శరీరం ఉందన్న స్పృహ కూడా లేదు. ఎందుకని లేదంటే ఇక్కడే ఉంది, మనసులో శరీరం ఉంది, పాలలో వెన్నవలే. ఆ మనస్సు ప్రాణశక్తిలో ఉంది, పాలలో వెన్నవలే, నెయ్యి వలే. కానీ పైకి ఏమన్నాయి? మొత్తం పాలే కనబడుతున్నాయి. వివిధ దశలకు గురి చేస్తే వెన్న, నెయ్యి ఇవన్నీ వస్తాయి. అలాగే శరీరములోని వివిధ దశలను గమనిస్తే మనసు కనపడుతుంది, ప్రాణశక్తి కనపడుతుంది. అయితే ఎలా కనపడుతుంది? శరీరం వల్ల కాదు, జ్ఞానమునకు దర్శనం అవుతుంది. అది జ్ఞాన దర్శనం. మనసు నేను అని చెప్పకపోతే శరీరం నేనని నాకు తెలియదు అసలు. మనసు తిను అని చెప్పకపోతే, తినే పదార్థం అని మనసు గుర్తించకపోతే నేను అసలు తినలేను, చేయలేను, అసలు ఏమీ చేయలేను. మనసు లేకపోతే శరీరము జడము, రాయి లాంటిది. దానికి స్వయం ప్రతిపత్తి లేదు. గ్రహణ శక్తి మొత్తం మనసే, గ్రహించేది మొత్తం మనసే, కదిలించేది మొత్తం మనసే.
కానీ మనసు ఎలా ఉన్నది అంటే తెలీదు. దానికి రూపము నాకు తెలియదు, అది ఉన్నదని తెలుసు. రూపము తెలియకుండా ఉన్నదని నిరంతరము తెలుస్తూ సుదీర్ఘమైన 100 సంవత్సరాల జీవితం దాంతోనే గడుపుతున్నాం అన్నప్పుడు ఆ మనసు ఎలా ఉన్నది అన్నది ఎందుకు తెలియట్లేదంటే దానికి అసలు రూపం లేదు కనుక తెలియట్లేదు. అది శబ్దము వలె లేదు, స్పర్శ వలె లేదు, రూపము వలె దృశ్యము లేదు, దాంట్లో రుచి లేదు, దాంట్లో వాసన లేదు. అలా మాత్రమే మనం శరీరంతో గ్రహించగలం. శరీరంతో గ్రహించగలిగే విధంగా మనసు లేదు, కానీ మనసు ఉంది. అప్పుడు ఆ స్థితికి శక్తి అని పేరు పెట్టారు. అంటే ఉన్నదని తెలుసు, అది అనుభవం అవుతుంది, భావరూపంలో తెలుస్తుంది, భావోద్వేగాలకు గురవుతున్నా. అదే అసలు నన్ను శరీరం నేనని నాకు చెబుతుంది, అదే నన్ను కదుపుతుంది శరీర రూపకంగా నేను అంటూ. శరీరంతో అనుభవించేవన్నీ మనసే అనుభవిస్తుంది, శరీరాన్ని కదిపేదంతా మనసే కదుపుతుంది. కానీ మనసు ఎలా ఉందో నాకు తెలియట్లా. ఉన్నది మాత్రం మొత్తం అదే, చేసేదంతా అదే, మొత్తం శరీరాన్ని కదిపేది అదే. క్రియలన్నీ దాంతోనే జరుగుతున్నాయి, అనుభవాలన్నీ దాంతోనే జరుగుతున్నాయి. అటువంటి ఉన్నది అని తెలిసి ఎలా ఉన్నదో తెలియనటువంటి స్థితిని శక్తి స్థితి అని చెప్పారు. అయితే మరి దీన్ని మనసు అని ఎందుకన్నారండి? శక్తి స్థితి అనొచ్చు కదా అంటే ముందు దీన్ని ఐడెంటిఫై చేశారు, అసలు మనసు యొక్క రూపం ఏంటి అని, అంటే శక్తి స్థితి. అయితే దీన్ని మనసు అన్నప్పుడు ఎందుకన్నారు శక్తి స్థితిని మనసు అని ఎందుకన్నారు ఇక్కడ అంటే, రూపము తెలియటం లేదు కాబట్టి, దృశ్యము లేదు కాబట్టి, శరీరముతో పంచేంద్రియముల ద్వారా గ్రహించబడే విధముగా అది లేదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టడానికి పంచేంద్రియ సంబంధిత పేరు పెట్టలేదు. శబ్దస్పర్శ రూప రసగంధాలు అయితే ఆ పేర్లు ఉన్నాయి, అలా లేదు, అది అలా అందదు, అది కానీ ఉన్నది అని తెలుసు. కాబట్టి శక్తి స్వరూపము అలా ఉంటుంది. ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి వీలు లేనట్టుగా ఉంటుంది, కానీ ఉన్నది అని తెలుస్తుంది. ఉన్నదని ఖచ్చితంగా తెలుస్తుంది, ఒకటే తెలుస్తుంది ఏంటంటే ఉన్నది అని. కానీ ఇలా ఉన్నది అలా ఉన్నది ఎంత ఉన్నది అంత ఉన్నది అని చెప్పడానికి కుదరదు. అది చెబితే అది శరీర పరిమితిలోనే చెప్పడం కుదురుతుంది, శక్తి స్థితిలో కుదరదు. అందుకని దానికి శక్తి అని కొత్త పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన దాంట్లో ఇప్పుడు శక్తిలో ఏమున్నాయంటే, మనసు అని ఎందుకు పేరు పెట్టవలసి వచ్చిందంటే ఆ శక్తిలో ఏమున్నాయంటే శరీరముతో అనుభవించిన ప్రాపంచిక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శక్తిలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ విషయాలు తెలుసు, చెట్టు పుట్ట చామ ఆహార పదార్థాలు, మనుషులు, స్త్రీలు, పురుషులు అందరూ తెలుసు పదార్థ రూపంగా. కానీ మనస్సులో అలా లేరు, గుర్తుగా ఉన్నారు అంతే, జ్ఞాపకంగా ఉన్నారు, పదార్థం లేదు అక్కడ. అంటే ఇవన్నీ శక్తి స్వరూపంగా వెళ్ళినాయి, కానీ మెమరీగా గుర్తుగా ఉన్నాయి. అంటే బయట చెట్టు పదార్థంగా ఉంది, మనసులో చెట్టు గుర్తుగా బొమ్మలా ఉంది, పదార్థం లేదు అక్కడ. బయట మనిషి పదార్థంలో యథార్థంగా ఉన్నాడు, కానీ మనసులో ఉన్న మనిషి జస్ట్ ప్రతిబింబం కింద ఉన్నాడు తప్ప పదార్థం లేదు. అలా మనసులో ఉన్నవన్నీ కూడా పదార్థత లేదు, యథార్థత లేదు, జస్ట్ ప్రతిబింబములుగా గుర్తులుగా ఉన్నాయి. అంటే మనసు అనేది శరీరపరమైన నిజం కాదు, శరీరపరమైన పదార్థపరమైన యథార్థ సత్యం కాదు, అంటే శరీరపరంగా నిజం కాదు, మనోపరంగా కేవలము ప్రతిబింబముల తత్వం. అది మనస్సు అన్నప్పుడు అది శరీరపరంగా నిజము కాదు, శక్తిపరంగాను నిజము కాదు, కానీ మధ్యలో మిథ్యాతత్వము అనేది శరీరపరమైన విషయాలన్నీ ప్రతిబింబాలుగా ఉంటాయి, గుర్తులుగా ఉంటాయి, జ్ఞాపకాలుగా ఉంటాయి. అక్కడ పదార్థతత్వం ఉండదు. కానీ అదే మళ్ళీ అన్నింటినీ కదిపి గుర్తు చేసి, ఎందుకంటే అది శక్తి, గుర్తు చేసి శరీరానికి నేనన్న భావన కలిగించి మళ్ళీ అన్నీ అనుభవించాలో బయటికి తీసుకెళ్తుంది ప్రపంచంలోకి. అంటే శక్తి శరీరము ద్వారా అన్ని అనుభవించిన వాటిని గుర్తుపెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ గుర్తుపెట్టుకున్న విషయాలను శరీరమునకు గుర్తు చేసి శరీరముతో కలిసి బయటకెళ్ళి అనుభవిస్తున్నప్పుడు ఆ శక్తి పేరు మనసు, విడిగా అది శక్తి. అయితే మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది, శిథిలత్వాన్ని పొందుతుంది శరీరం, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు వస్తుంది, ఇలా నిరంతరం అనుభవాలు పొందుతుంది, అనారోగ్యాలు పొందుతుంది, శిథిలత్వాన్ని పొంది మరణిస్తుంది. అందుకని ఆ శక్తిని శరీర సంబంధితమైనటువంటి శరీరాన్ని నడిపేదదే, మనసును నడిపేదదే
అని శరీర సంబంధిత విషయంలో చెప్పినప్పుడు ప్రాణశక్తి అన్నారు. ఒరిజినల్గా అది ప్రాణశక్తి కూడా కాదు. శరీరం శిథిలమవుతుంది. శరీరం శిథిలమైనప్పుడు మనసు అనేది నిరుపయోగము. మనసు అంటే ఏంటి? శక్తిలో ఉన్న ప్రాపంచిక విషయాల జ్ఞాపకాలు, గుర్తులంతే. అక్కడ పదార్థము లేదు, యథార్థము లేదు, కేవలం జ్ఞాపకం ఉంది, గుర్తుందంతే. కాబట్టి ఇప్పుడు మనస్సు నిష్ప్రయోజనము. శరీరం శిథిలమైపోయినాక మనస్సు నిష్ప్రయోజనం. అంటే మనిషి నీడ లాంటిది మనస్సు. ఒక మనిషి నుంచున్నప్పుడు నీడబడింది, ఒక చెట్టు నీడబడింది, నీడ లాంటిది మనసు అంతే. కాబట్టి నిష్ప్రయోజనం. కానీ శక్తి శాశ్వతము. శక్తిలో అసలు పదార్థ తత్వమే లేదు. శక్తి ఎప్పుడూ శాశ్వతంగా ఉంది. అంటే పాలు ఎప్పుడు పాలలాగానే ఉన్నాయి. పాలలో అంతర్లీనంగా దానిని దశలకు గురి చేస్తే, ఇప్పుడు పాలను పాలుగా తాగేసామనుకోండి, మనం లోపల అది వెన్నగాను, పెరుగుగాను, నెయ్యిగాను అలా ఏం మారదు. ఆ వెన్న, నెయ్యి, పెరుగు గుణాలు అది కల్పించదు. వెన్నగా దానికి వేరే గుణం ఉంటుంది, నెయ్యిగా వేరే గుణం ఉంటుంది, మేగడగా వేరే ఒక గుణం ఉంటుంది, పాలగా దాని గుణం వేరు. ఆ దశలకు గురి చేస్తేనే మొత్తం పాలు తాగేసామనుకోండి, పెరుగు గుణాలు, నెయ్యి గుణాలు, మేగడ గుణాలు, వెన్న గుణాలు, మజ్జిగ గుణాలు దానికి ఉండవు. పాల గుణాలుగానే పనిచేస్తుంది. అది గుణం స్వభావం కూడా అలాగే ఉంటుంది. అలాగే సర్వవ్యాపక శక్తిగా ఉన్నప్పుడు దానిలో ఎటువంటి చలనము లేదు, ఎటువంటి నశింపు లేదు. ఎందుకంటే అది శక్తిగా ఉందంటే ఆకాశతత్వము. అసలు నశించడానికి అందులో పదార్థతత్వమే లేదు. శక్తిగా అది శాశ్వతము. శక్తిగా శాశ్వతమైన దాంట్లో పాలలో నెయ్యి వలె, పాలలో వెన్న వలె అంతర్లీనంగా ఉన్నటువంటి మనోశరీరములు అంటే సృష్టి, అందులో దూరి దర్శించినప్పుడు దర్శనం అవుద్ది. అందులోంచి బయటకు వచ్చి పాలనే చూస్తున్నప్పుడు, అసలు పాలన చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ పెరుగు, వెన్న, నెయ్యి ఏం కనపడవు. అసలు కనపడే ఛాన్స్ లేదు. అలాగే శరీర భావం నుంచి మనోభావానికి, మనోభావం నుంచి ప్రాణశక్తి భావానికి వచ్చి, మనోభావంలో ఉన్నటువంటి శరీరపరమైన అనుభవాలను కేవలం అవి జ్ఞాపకాలు, దేనికి పనికిరాని నీడలో, వాడికి విలువ లేదు అని ఆ ప్రాపంచిక విషయాలను తీసివేసినప్పుడు మిగిలింది అక్కడ శక్తి. ఏంటా శక్తి? ఆకాశతత్వము, సర్వవ్యాపకము. ఆ శక్తికి అసలు నశింపే లేదు. ఆ శక్తి నువ్వే, ఎవరో కాదు. దాన్ని నువ్వు ప్రాణశక్తి అనుకుంటున్నావు అని పేర్లు పెట్టాం. ప్రాణశక్తి అన్నప్పుడు నా వరకు నా శరీరము, నా మనసు, నా ప్రాణశక్తి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నప్పుడు. అలా ప్రాణశక్తి ఎరుకను నేను పొందినప్పుడు, అంటే పాలను నేను దర్శించినప్పుడు, పాలలోనే పెరుగుంది, వెన్నుంది, నెయ్యి ఉంది, మేగడ ఉంది, మజ్జిగ ఉన్నాయని నేను తెలుసుకున్నా, పాలలో ఇప్పుడు నాకు అవేం కనపడవు, భావరూపంలో తెలుసు అంతే. పాల ద్వారానే అన్నీ వస్తాయి, వివిధ దశలకు పాలన గురి చేస్తే అని నాకు తెలుసు. పన్నీర్ కూడా అందులోనే వస్తుంది. అలా పాల ఉత్పత్తులు బోర్డులు ఉన్నాయి. కానీ పాలను చూస్తున్నప్పుడు ఇవేం కనపడవు, అవి అసలు పాలలాగానే ఉండవు. కానీ ఈ దశలన్నీ ఉన్నాయి దాన్ని అనేక దశలకు గురి చేస్తే ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి పాలలో అని నాకు తెలుసు అంతే. కానీ నాకు కనబడేది పాలనే చూస్తున్నాను నేను. అలాగే శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు దర్శనమయ్యేది మొత్తం సర్వవ్యాపక ఆకాశతత్వమే, శక్తి స్వరూప తత్వమే. నేను శక్తినన్న భావన ఎరుకలోకి వస్తుంది. అప్పుడు నాకు తెలుసు దీనిలో అంతర్లీనంగా మనోస్థితి ఉంది, దీనిలో అంతర్లీనంగా సృష్టి ఉంది. అలా ఉన్నదని నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు దర్శనమయ్యేది సర్వవ్యాపక శక్తి స్థితి. అదే జీవన్ముక్త స్థితి అన్నారు. నేను ఎప్పుడైతే శక్తిని అనుకున్నానో, సర్వవ్యాపకంగా ఉన్నాను అనుకున్నానో, నాకు మరణ భయం పోయింది. నాకు అసలు మరణిస్తాననే భయం పోయింది. మరణ భయం ఎప్పుడైతే లేదో, అంటే మరణిస్తానన్న భయం నాకు ఎప్పుడైతే పోయిందో, అసలు మరణము అనే భయమే పోయిందో, ఇక జనన మరణాల ఆలోచన అసలు లేదు నాకు. మరణ ధ్యాస పోయింది, భయం పోయింది. మళ్ళీ సస్తాను, మళ్ళీ పుడతాను, ఈ తత్వం ఇక లేదు, నశించిపోయింది నాలో. ఆ భావనలు పోయినాయి. ఆ స్థితిని మోక్షము అన్నారు.
దాన్నే జన్మరాహిత్యం అన్నారు. జన్మరాహిత్యం అంటే శరీర భావంలో వాడిన పదాలు అవి. శరీర భావంలో ఉన్నప్పుడు నేను అనేక జన్మలు ఎత్తుతాను, ఎందుకనంటే నాకు తెలియదు శక్తి స్థితి, మళ్ళీ చచ్చిపోతాను, మనసు ఉంటుంది, ఉన్న మనసు మళ్ళీ తను బతికి పనిచేసుకోవాలంటే దానికి ఒక కొత్త శరీరం కావాలి, కాబట్టి అది మళ్ళీ కొత్త శరీరానికి ప్రయత్నిస్తుంది. ఆ కొత్త శరీరానికి అది ప్రయత్నించినప్పుడు మరలా అది కొత్త శరీరాన్ని ధరించడానికి అనువైనటువంటి ఏర్పాట్లు సృష్టి చేసింది అని మహాత్ములు చెప్పారు. ఇది మనకు అనుభవం కాదు. కొన్ని మతాలు, కొన్ని రకాల సిద్ధాంతాలలో నడిచే మనుషులు అసలు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కొన్ని మతాలు, కొందరు పద్ధతులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటారు. ఎందుకనంటే మోక్షం వచ్చే వరకు, నేను శక్తిని తెలిసే వరకు జన్మ పరంపర ఆగకుండా ఉంటేనే మనిషి ఎప్పటికైనా నేను శక్తిని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందువలన ఆ సిద్ధాంతాన్ని కొంతమంది ఒప్పుకుంటారు. కొంతమంది ఎవరు ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోని వాళ్ళు, అంటే మరు జన్మలు ఒప్పుకోని వాళ్ళు, అసలు జన్మలు ఉంటాయని ఒప్పుకోని వాళ్ళు, అసలు జన్మరాహిత్యము మోక్షం అనే దాన్ని కూడా ఒప్పుకోరు వాళ్ళు. ఎవరంటే వాళ్ళు ఒక మానవుడు లాంటి దేవుణ్ణి, దేవతని అంగీకరిస్తారు. ఒక మానవుడు లాంటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి, అద్భుతమైన శక్తియుక్తులు కలిగినటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత ఉంది, ఈ విధంగా అంగీకరిస్తారు వాళ్ళు. వాళ్లే ఈ సృష్టి అంతా చేశారు, వాళ్ళ వల్లనే ఈ సృష్టి నడుస్తుంది. అంటే మోక్షం అనేది ప్రత్యేకంగా నేనేదో శక్తిని తెలిసి మోక్షం కలగదో. వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏంటంటే ఆ దేవుడికి ఒక ప్రత్యేక లోకం ఉంది, అక్కడ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, అంటే మనుషులకు ఉండే ఇబ్బందులు ఏమి ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. ఆ దేవుడి లోకంలో ఆ దేవుడి దగ్గర హాయిగా ఉండిపోవచ్చు. మానవుడు మళ్ళీ మానవుడిలాగా విడిగానే ఉంటాడు, దేవుడు వేరు, జీవుడు వేరు. కాబట్టి అక్కడ సూక్ష్మ శరీరంతో ఈ శరీరం వదిలేసినాక సూక్ష్మ శరీరంతోనో శక్తి శరీరంతోనో ఆ దేవుడు ఇచ్చిన మరొక శరీరం ఏదో ఉంటుందో మనకి, ఆ శరీరంతో అక్కడ అందరూ ఉండిపోతారు ఆ దేవుడి దగ్గర అనే దాన్ని వాళ్ళు నమ్ముతారు ఆ మతాల్లో. అయితే దానికి పూర్ణత్వము సిద్ధించదు. ఎందుకనంటే ఎప్పటికీ దేవుడు జీవుడు వేరువేరుగా ఉంటారు. ఎంతమంది పుట్టినోళ్ళందరూ దేవుడి లోకంలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు, పీటలు వేసుకొని, కుర్చీలు వేసుకొని. అది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు మా దేవుడే నిజం, మా మతమే నిజం, మా దైవ విధానమే నిజం, మా పద్ధతే నిజం, మా దైవలోకంలోకి మీరందరూ రావాలంటే దీన్నే నమ్మండి అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అనేక రకాల డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి కనుక అక్కడ మతాలు ఏర్పడినాయి. మతాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఆలోచన భేదాలు ఉన్నాయి, ఆచార సాంప్రదాయ భేదాలు ఉన్నాయి, అనేక రకాలుగా భేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నిరూపణ లేనటువంటి సత్యం. వాళ్ళ సత్యమని భావించుకుంటున్నారు, నిరూపణ లేదు దానికి. ఇప్పుడు నిరూపించడం కుదరదు. కానీ ఆత్మ అనేటువంటి ఆత్మశక్తి, ఆత్మ సాక్షాత్కారము, మోక్షము అనేటువంటి తత్వములో మహనీయులు ఏం చెప్పారంటే మేము ఇది అనుభవం పొందాము. అంటే ఆ మతాల వాళ్ళు కూడా మేము అనుభవం పొందామని చెబుతున్నారు. మేము దేవుణ్ణి చూసాం, మా దేవుని లోకంలో ప్లేస్ ఉందని చెబుతూ ఉంటారు. ఎవరికాళ్ళు రాసుకున్న గ్రంథాలు అవి. కానీ ఇక్కడ శక్తి తత్వంలోకి వచ్చినప్పుడు సృష్టిపరంగా ఉన్నదంతా ఒకటే సత్యము, ఆ సత్యమే ఆకాశ తత్వము అని నిరూపణకి ఇక్కడ ఉన్నదాన్ని చూపిస్తున్నారు. లేని మహిమలు ఏం చెప్పట్లో, లేని దేవుణ్ణి చెప్పట్లో, లేని దేవతని చెప్పటం, లేని అంటే కనపడని అని, మనుషులకు అర్థం కాని అని, మనుషులు దర్శించలేని అని, మనుషులు తెలుసుకోలేని, మనుషులు పొందలేని, మనుషులు ప్రస్తుతం ఏ సామాన్య మానవుడైనా గ్రహించలేని దేవుళ్ళు దేవతల్లాగా చవట్లా. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు పెట్టుకున్నారు, మాకే కనపడతాయి అంటారు కొంతమంది, మిగిలిన వాళ్ళకి కనపడవు అంటారు, ఎందుకంటే మేము పవిత్రులం కాబట్టి అంటారు. ఇక అక్కడి నుంచి ప్రచారాలు, ఆచారాలు, ఆర్భాటాలు, ఆరాట పోరాటాలు అనేకం వచ్చేసినాయి. అవి ఎవరికి నమ్మకాలను బట్టి వాళ్ళు వెళ్తారు. ఇది అవును కాదని చెప్పడానికి లేదు. కానీ ఆత్మజ్ఞానంలో, ఈ ఆత్మశక్తిలో, ఆధ్యాత్మిక చదువులో, ఈ ఆత్మజ్ఞాన విధానంలో ఏం చెప్పారంటే మీకు ఏదైతే ఇక్కడ పంచభూతాత్మకంగా కనబడుతుందో అందులో మొట్టమొదటిది ఆకాశ స్థితి, అదే ఆత్మశక్తి, శక్తి తత్వము. మొత్తం శక్తి తత్వం అదే అని చెప్పారు. ఆ శక్తి తత్వంలోనే, ఆ ఆకాశ తత్వంలోనే దాన్ని ఆత్మశక్తి అన్నారు. ఆకాశం అని పేరు కూడా పెట్టలా, దాని ఒరిజినల్ పేరు ఆత్మశక్తి, బ్రహ్మము. అయితే అర్థం అవడానికి చెప్పారు దాని. అది ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది ఆకాశం, ఇప్పుడు ఆత్మశక్తి ఎలా ఉందంటావు, మళ్ళీ అది ఊహాత్మకంగా అంటావు, కాదు, ఆకాశము కనపడుతుంది, ఆకాశంలోనే మనం జీవిస్తున్నాం. ఆ ఆకాశంలోనే వాయువు ఉంది అంతర్లీనముగా.
ఆ ఆకాశము వాయువులోనే అంతర్లీనముగా తేజస్సు ఉంది. ఆ ఆకాశము వాయువు తేజస్సులోనే అంతర్లీనముగా ద్రవత్వం ఉంది. ఆ ఆకాశము వాయువు తేజస్సు ద్రవత్వములోనే అంతర్లీనముగా భూస్థితి ఉంది. ఇది పంచభూతాత్మకము. ఇవన్నీ ఆకాశతత్వములు ఇమిడిపోయి అంతర్లీనంగా ఉన్నాయి. పాలను కాస్తే మేగడ కనపడినట్టు, తోడేస్తే పెరుగు కనపడినట్టు, చిలికితే వెన్న కూడా కనపడినట్టు, మజ్జిగ కూడా వచ్చినట్టు, కాస్తే వెన్నను నెయ్యి వచ్చినట్టు పంచభూతాత్మకమైన సృష్టి మొత్తం అంతర్లీనంగా ఉండి అది తనలో తాను కలుస్తూ అక్కడే సృష్టిగా అంతర్లీనంగా ఉంది. ఇంతకే ఆ అంతర్లీనత సృష్టిలో మనకి శరీర భావాన్ని కల్పించి శరీరము నేనన్న భావన అనిపిస్తుంది. మనం ఈ శరీరం నేనన్న భావాన్ని పరిశీలించుకుంటూ పోతే ఇప్పుడు శరీరము ఎక్కడుంది అంటే మనసులో అంతర్లీనంగా ఉంది. అంటే మనసు శరీరమును కంటే పెద్దగా శరీరమును కమ్మేస్తుంది. కానీ మనకు ఆ విషయం తెలియదు. నా శరీరంలో మనసు ఉందనుకుంటున్నాం. ఎందుకని మనసుకు రూపం లేకపోవటం, అది శక్తి స్వరూపం అవటం కాదు. శక్తి స్వరూపం మనసులో శరీరం ఉంది, పరిమిత శరీరం ఉంది. ఇప్పుడు ఈ శక్తి స్వరూపం మనసులో ఎక్కడుంది అంటే మనసు యొక్క స్వరూపము ప్రాణశక్తి, మొత్తం ఆకాశమే. ప్రాణశక్తి అంతా ఆకాశమే, అదే ఆత్మశక్తి. అంటే ఆకాశములో మనసులు ఉన్నాయి, మొత్తం మానవుల మనసులన్నీ ఉన్నాయి, అంతర్లీనంగా ఉన్నాయి, కనపడవు. అలా మనసుల్లో అంతర్లీనంగా సృష్టి ఉంది. మనుషులు, సృష్టి, శరీరాలు, జంతువులు ఇవన్నీ. అయితే శరీర భావనలో ఉన్నప్పుడు నీకు శక్తి భావన అర్థం కాదు, మనోభావన అర్థం కాదు. కానీ నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు నీకు శరీరం ఉందని తెలుసు, మనసు ఉందని తెలుసు, ఆ మనసు ప్రాణశక్తి స్వరూపం అని తెలుసు. ఎందుకంటే చనిపోతున్నావు కనుక. చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటున్నాడు. శరీరం శిథిలమైపోయింది కానీ నేను శిథిలం అవటం లేదు అని ప్రాణశక్తి ఎరుకను పొందిన వాళ్ళు, ఆకాశతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆకాశము పాల లాంటిది. అందులో పంచభూతాత్మకత పాలలో అంతర్లీనంగా ఉన్నటువంటి మేగడ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, మళ్ళీ ఇవన్నీ కలుస్తూ సృష్టి ఏర్పడుతుంది. దానిలోనే సృష్టి కూడా భిన్నముగా లేదు, దానిలోనే జరుగుతున్న దాని చలనం అంతే. ఉందా లేదా అంటే ఉంది, లేదు, రెండు కూడా. ఎందుకని శక్తిగా అది ఉన్నది, సృష్టిగా దానిలోనే జరుగుతున్నప్పుడు సృష్టి ఉందా లేదా అంటే శక్తిలో సృష్టి ఉంది, సృష్టికి ఆధారంగా శక్తి ఉంది. శక్తిని నేను అనుకున్నప్పుడు సృష్టి గురించి భయపడవలసిన అవసరం లేదు. సృష్టికి సంబంధించిన అంశములకు మనం భావనాత్మకత తెచ్చుకొని సుఖదుఖములకు లోనవ్వాల్సిన అవసరం లేదు నేను శక్తిని అయినప్పుడు. ఎందుకంటే ఇది ఏకత్వ భావన. సృష్టి భావనలోకి వెళ్ళి నేను శరీరం అనుకున్నప్పుడు శరీర పరిమిత భావనలో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటావు. ఇలా నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ వెళ్ళి నేను శక్తిని అనుకుంటే అసలు జన్మ పరంపరల విషయమే ఇంకా ఎత్తేయాల్సి వస్తుంది, కొట్టేయాల్సి వస్తుంది. అది జన్మ రాహిత్యము. అంటే జన్మలు రాకపోవటం కాదు, అసలు జన్మరహిత స్థితి, జన్మలే లేని స్థితి శక్తి స్థితి. జన్మరాహిత్యము అంటే మళ్ళీ పుట్టకపోవటం కాదు, జన్మరహితము అంటే జన్మలు లేనటువంటి శక్తి స్థితిని చూస్తున్నావు. శక్తి లోపల అంతర్లీనంగా ఇవన్నీ ఉన్నాయి, పాలలో ఇవన్నీ ఉన్నట్టుగా. దాన్ని మోక్ష స్థితి అన్నారు. మోక్షం అంటే ఏంటి? ఉన్న నిజం అది శక్తి స్థితి, సర్వవ్యాపక ఆకాశ స్థితి, ఆత్మశక్తి స్థితి. కాబట్టి ఆ స్థితి అర్థమైనప్పుడు శరీరపరంగా నేను పుడతాను, పెరుగుతాను, చనిపోతాను, పుడతాను, పెరుగుతాను, చనిపోతాను అనే భావాలకు అసలు గురి కావు నువ్వు. జన్మరాహిత్య స్థితి ఏంటంటే జన్మలే లేవు, నేను జన్మరహితుడను, మళ్ళీ పుడతాను మళ్ళీ పుట్టనని కాదు. జన్మలు లేని జన్మరహితత్వము కలిగినటువంటి శక్తి స్థితిని నేను, శక్తి స్థితిలో నాకు జన్మలు అసలు లేవు అనేటువంటి మోక్ష స్థితి అర్థమవుతుంది. ఆ స్థితిని పొందుతాం అంటే ఆ భావనాత్మకతకి వెళ్తాం. అది దాన్ని మామూలుగా వాడుక భాషలో మనకు అర్థమయ్యేటట్టుగా మహాత్ములు చెప్పేది ఏంటంటే, వాడుక భాషలో అంటే మళ్ళీ జన్మ లేకపోవటం, మళ్ళీ పుట్టకపోవటం అంటే మోక్షమేనా అంటే మళ్ళీ పుట్టుకుండదని, ఇంకా పుట్టవని, ఇదే ఆఖరి జన్మని అలా చెబుతారు. అసలు ఆఖరి జన్మ లేదు, మొదటి జన్మ లేదు, జన్మరహిత స్థితి. ఎప్పుడైతే శక్తి స్థితిని అర్థం చేసుకున్నానో అసలు నేను పుట్టడం లేదు, చావటం లేదు అనేటువంటి పాలభావంలో ఉంటాం. నేను పెరుగు అవ్వలేదు, నేను మజ్జిగ అవ్వలేదు, నేను నెయ్యి అవ్వలేదు, నేను వెన్న అవ్వలేదు, నేను మేగడ అవ్వలేదు, నేను పాలే. ఎందుకని పాల స్థితిలో ఉన్నాడు పాలనే కనిపిస్తుంది.
పాలను కాసినప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను మేగడగాను పాలుగాను ఉన్నాను అని. తోడేసినప్పుడు అర్థమవుద్ది నేను పెరుగుని అని. పెరుగు దగ్గరికి వెళ్ళి పాలయ్యని అడిగామనుకోండి, పాలంటే నాకు తెలియదు అని చెప్పుద్ది. ఇప్పుడు మీరు పెరుగు దగ్గరికి వెళ్ళి పాలయ్యని అడగండి, నేను తోడేసినప్పుడు నువ్వు పాలే కదా, ఇప్పుడు పాలయ్యని అడగండి, నువ్వు తోడేయటం ఏంటి, నీ బొంద ఏంటి, కాదు అసలు నేను పెరుగుని అంటది. నేను స్వతహాగా పెరుగుని అంటది అంతే. ఎందుకని నన్ను కాశారు తోడేశారని దానికి తెలియదు. ఎందుకని తెలిస్తే అది పాలుగా ఉండిపోద్ది, తోడుకోదు. తోడుకుందంటే దానికి తెలియదు, స్థితి మారిపోయింది, నేను పెరుగుని అంటది. ఇప్పుడు పెరుగుని చిలికామనుకో, వెనని అడిగారు అనుకో పెరిగేదని, పెరుగా నాకేం తెలిసి నేను వెనని అంటది. వెన్న అయితే మరి నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఇదిగో మజ్జిగలో ఉన్నానంటది. మజ్జిగ నేను మళ్ళీ మీరు పెరిగేది పాలు ఏదని అడిగారు అనుకోండి, నేను బుర్ర పిచ్చ కింద పెరుగు పాలు ఎక్కడ ఉంటాయని అడుగుద్ది. అయ్యేంటి అసలు ఆ పదార్థాలు నాకు తెలియదు, నేను మజ్జిగని ఇదిగో నాలో వెన్న ఉందంటది. ఎందుకని రెండు అక్కడే ఉన్నాయి. వెన్నను కాసేసారనుకోండి, నెయ్యి అయింది అనుకోండి, ఇప్పుడు నెయ్యి దగ్గరికి వెళ్ళి వెన్న ఏది, పెరిగేది, మేగడేది, పాలు అయ్యాయి, మజ్జిగ అని అడిగారు అనుకోండి, పెచ్చక్కింది అసలు అయ్యేంటి ఆ పదార్థాలే నాకు తెలియదు, అసలు ఆ రూపమే చూడమంటారు. పోనీ మనం దానికి నెయ్యికి వెనని పెరుగుని పాలని అన్నీ తెచ్చి చూపించామనుకోండి, అసలు వాటికి నాకేమైనా సంబంధం ఉందా, వెన్న ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానని నెయ్యి అడుగుద్ది. మజ్జిగ ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, పెరుగు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, పాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, అసలు నా ఆకృతికి కానీ, నా ఆకారానికి కానీ, నా వాసనకి కానీ, నా శరీర తత్వానికి కానీ నువ్వు చూపిస్తున్న పాలు పెరుగు ఆ వెన్న ఆ మజ్జిగ వాటికి కానీ సంబంధం ఏమన్నా ఉందని బుర్ర చెడిపోయిందని అడుగుద్ది మనని. ఎందుకని ఏ స్థితికి ఆ స్థితి కరెక్ట్ అని అది భావించుకుంటుంది. అలాగే శరీర స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా భావించుకుంటాం, మనోస్థితిలో ఉన్నప్పుడు అలా భావించుకుంటాం. ప్రాణశక్తి ఎరుకను పొందినప్పుడు ఈ రెండు స్థితులు ఎగిరిపోతాయి, పాల స్థితి మిగిలిపోతుంది. నెయ్యి స్థితికి వెళ్తే అది మిగిలిన స్థితులను గుర్తించలేదు. వెన్న స్థితికి వెళ్తే వెన్న మజ్జిగ స్థితులు రెండు కలిసి గుర్తించగలదు తప్ప మిగిలిన స్థితులు గుర్తించలేవు. పెరుగు స్థితికి వెళ్తే పెరుగు వెన్నని గుర్తించలేదు, మజ్జిగని గుర్తించలేదు, నెయ్యిని గుర్తించలేదు, పాలని గుర్తించలేదు. పాల స్థితిలో అసలు ఇవన్నీ తనలో ఉన్నాయని దానికే తెలియదు, అది అసలు ఏది గుర్తించలేదు. నేను పాలుగా సమృద్ధిని, అంటే నా స్వభావం పాలు అంటది. అలాగే అనంత ఆకాశ తత్వ స్థితికి వెళ్ళిపోయినప్పుడు నాలో సృష్టి ఉందని, మనుషులు ఉన్నారని, ఇంతమంది జంతువులు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయని, ఇంత సృష్టి ఉందని, ఇన్ని భావాలు ఉన్నాయని, ఇన్ని జనన మరణాలు ఉన్నాయని, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కేవలము శరీర భావనలో ఉన్నాయి. అందుకని శక్తి భావనకి వెళ్ళినప్పుడు పునర్జన్మ రాహిత్యం అంటేనా మోక్షమా అంటే, జన్మరాహిత్యము అంటే ఇక్కడ పునర్జన్మ రాహిత్యం అన్నారు కాదు, జన్మరాహిత్యము అంటే అసలు జనన మరణములనేవి లేవు, జన్మరహిత స్థితి, జన్మలు లేనటువంటి ఏకత్వ స్థితి, శక్తి స్థితి, అది మోక్షం. అయితే అది వాడుకలో నేను జన్మ శరీరం అని భావించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి జన్మించకుండా ఉండటం మోక్షం అని వాడుకలో చెబుతారు. అంటే ఎవరికి చెబుతున్నారు, శరీరంతో ఉన్న మనిషికి చెబుతున్నారు. కాబట్టి జన్మించాను, పుట్టాను, పెరుగుతున్నాను, మరణిస్తున్నాను అని భావించుకుంటున్న మనిషికి చెబుతున్నారు. కాబట్టి తిరిగి జన్మించకుండా నువ్వు మళ్ళీ పొందే స్థితి అది మోక్ష స్థితి అనేది. తిరిగి జన్మించకుండా అనేది కాదు, అది ఊరిని నీకు అర్థం అవటానికి శరీర స్థితిలో ఉన్న నీకు చెప్పారు అంతే. పుట్టాననుకుంటున్న నీకు చెప్పారు, జన్మిస్తున్నాను జన్మించాను అనుకుంటున్న నీకు చెప్పారు, పునర్జన్మలు ఉన్నాయి అనుకుంటున్న నీకు చెప్పారు. కానీ ఒరిజినల్గా జన్మరహిత స్థితి జన్మరాహిత్యము. మళ్ళీ జన్మలు పుట్టకుండా ఉండటం కాదు, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండటం కాదు, అసలు జన్మలే లేవు నాకు అనేటువంటి శక్తి స్థితిని నేను అర్థం చేసుకున్నాను. అది నా ఒరిజినల్ స్థితి. అంటే పాల స్థితికి వచ్చేసాను. ఇప్పుడు నాలో వెన్న ఉందని, నెయ్యి ఉందని, మజ్జిగ ఉందని, నేను కాస్తే రకరకాలుగా అవుతానని, పెరుగు అవుతానని, నెయ్యి అవుతానని నాకు అసలు తెలియదు, ఆలోచన కూడా పుట్టదు. నేను జస్ట్ పాల స్థితిలో ఉండిపోయాను. అదే సర్వవ్యాపక ఆకాశ ఆత్మశక్తి స్థితి. దానిని మోక్షం అన్నారు. ఆ స్థితి ఎరుకను ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఆ స్థితిని అంగీకరించటాన్ని, సంపూర్ణముగా అది నా సంపూర్ణత అని తెలుసుకోవటాన్ని మోక్షము అన్నారు. ఆ భావన కలగాలి. ఇది ఇంతకీ భావ మార్పు ఇక్కడ జరిగేది, ఏమీ మారిపోవు, ఉన్నదంతా ఇలాగే ఉంటుంది. అసలు ఇక్కడ ఏ మార్పులు జరగవు. శరీరం ఇలాగే ఉంటుంది, సృష్టి ఇలాగే ఉంటుంది,
ఆ భావ మార్పు జరుగుద్ది. అయితే భావ మార్పు జరిగి శక్తి స్థితికి వెళ్ళిపోయినాక సృష్టి, మనసు, నేను, శరీరం అనే భావనలు అందులో అంతర్లీనములై ఉంటాయి. లోపల ఉన్నాయి అంతే ఊరికినేవి. వేరుశనగ కాయలు, పప్పులు, వేరుశనగ పప్పులు ఉన్నట్టు, పాలలో ఇన్ని రకాలు ఉన్నట్టు లోపల ఉన్నాయి అంతర్లీనంగా. అవి దశా మార్పులకి అనిపిస్తాయి అంతే. కానీ ఒరిజినల్గా నేను పాలన్న భావన మిగిలిపోద్ది. అలాగే నేను అనంత ఆత్మశక్తినన్న భావన మిగిలిపోద్ది. ఆ భావన కోసం ప్రయత్నించుకుంటున్నాం. అది జన్మ రాహిత్యము అంటే జన్మరహిత స్థితి. జన్మలే నాకు లేవు, అసలు నేను జన్మించలేదు, నేను మరణించలేదు, అసలు నేను జన్మించను, నేను మరణించను, నేను శక్తిని అనేటువంటి ఏకత్వ భావనలో ఉండిపోతాను. ట్రై చేసి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదు స్పష్టంగా అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. కేవలం ఇది భావన మాత్రమే, సాధన కూడా భావనే. అలా కూర్చొని ఆ భావాన్ని ధ్యానించుకుంటూ ఉంటూ ఆ నిర్మల నిశ్చల స్థితిలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించటమే. అలానే ఆ భావనకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు శరీరం అబద్ధమా, మాయమైపోద్దా, సృష్టి మాయమైపోద్దా, ఆకలి మాయమైపోద్దా, కోరికలు మాయమైపోతుంటే ఏమీ మాయమైపో. మనం శరీర స్థితిలోనే ఉన్నాం. శక్తి స్థితి భావనలోకి ప్రయాణానికి ప్రయత్నిస్తున్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి కుటుంబ జీవితాలు జాగ్రత్తగా పెట్టుకోండి. శారీరక మానసిక స్థితిగతులు ఆరోగ్యవంతంగా పెట్టుకోండి. మీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్తగా పెట్టుకోండి. అన్ని జాగ్రత్తగా పెట్టుకొని, కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని, కొంత సమయం మిగుల్చుకొని ఈ భావనాత్మక స్థితిని, సంపూర్ణ ఏకత్వ భావనకు సంబంధించిన అనంత ఆత్మస్థితిని, ప్రాణశక్తి ఎరుకను పొందటానికి కొంత సమయం మిగిల్చుకొని సాధన చేసుకోండి. అది కూడా భావించుకోవటమే సాధన అంటే ఏం లేదు. ఎందుకంటే నువ్వు నిజంగా శక్తివి కనుక. నేను శరీరము, నేను మనస్సు, నేను ప్రాణశక్తి. శరీరం నాకు తెలుసు, అనుభవము. మనస్సు నాకు తెలుసు, శరీరాన్ని నడిపేది అదే. ప్రాణశక్తిని నేను అన్న ఎరుకను పొందటానికి నువ్వు సాధన చేసుకో. అది ఎటువంటి శబ్దస్పర్శ రూప రస గుణములు లేనటువంటి నిశ్చల నిర్మల అనంత ఆకాశ స్థితి. దాన్ని భావన చేసుకొని ఆ భావన బలము పెరిగితే, ఆ భావనా బలం ఎంత పెరుగుతుంటే అంత మనకి దేహ భావన తగ్గుతూ ఉంటుంది, సృష్టి భావన తగ్గుతూ ఉంటుంది. ఇది కాలగమనంలో జరిగేది. అందుకని అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం అవుతూ ఆచరించుకుంటూ ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళు అడిగే ప్రయత్నం చేయండి. విశ్లేషించుకుంటూ అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, ఇది మీ మార్గం కాదు, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఇంకా ఏదైనా అహంకారంతో ఈయనకి తోచినట్టు చెబుతున్నాడు, మాకు నచ్చట్లేదు అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. నేను కొట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే విధానంలో ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి విని మీకు నచ్చకపోతే, నేను అతి సామాన్య మానవుణ్ణి, నా కోసం మీ అహంకారాన్ని ఖర్చు పెట్టుకోవద్దు, మీ ఆలోచనని ఖర్చు పెట్టుకోవద్దు, నేనే కరెక్ట్ చెబుతున్నాను, రైటే చెబుతున్నానని అసలు నేను వాదించటం లేదు. నేను చెప్పే దాంట్లో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి, నేను అతి సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.